ఆరవ తరగతి శతకసుధ నీరము తప్తలోహమున అనే పద్యాన్ని చూద్దాం. సంస్కృత సుభాషిత త్రిశతిని భర్తృహరి రచించారు. దానిని ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు నా నీరమి ముత్యమట్లు నలినే దళ సంస్థితమై తనర్చు నా నీరమి శుక్తిలో బడిమణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లదము మధ్యము నృత్తము గొల్చు వారికిన్. భావము: కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్లే తామరాకు మీద పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్లే ముత్యపు చిప్పలో పడితే మణులుగా అంటే ముత్యాలుగా మారతాయి. మనిషి అధములతో చేరితే అధముడవుతాడు, మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు.